మీరెప్పుడైనా 100 సంవత్సరాలున్న మామిడి చెట్టుని చూసారా? చూడలేదా? అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూసారా? ఈ చెట్టు ఎంత బ్రాడ్‌గా గ్రోత్ అయిందో? ఇంత పీస్‌ఫుల్ ఇంకా క్వైట్ అట్మాస్ఫియర్‌ని ఒక చెట్టు నీడలో కూర్చొని, కూల్ క్లైమేట్‌ని ఎంజాయ్ చేయడం కన్నా గ్రేట్ ఫీలింగ్ ఇంకేమన్నా ఉంటుందా? ఇలా నేచర్‌తో కూర్చొని రెస్ట్ తీసుకుంటూ, మనతో మనం మాట్లాడుకోవడం ఎంత జాయ్‌ఫుల్‌గా ఉంటుందో చెప్పలేం కదా! ప్రతి కొమ్మకి ఇక్కడ మామిడికాయలు చాలా కాసాయి. మీకు తెలుసా? ఒక్కసారి మామిడికాయ కాసిన కాడకి మళ్ళీ ఇంకో కాయ రాదు కాబట్టి, ఆ కాడ కూడా మనం కత్తిరించేయాలి కాయ కోసేటప్పుడు. మీరు కనుక డీప్‌గా అబ్జర్వ్ చేస్తే, ఈ చెట్టుకి రూట్ సిస్టమ్ ఎంత వైడ్‌గా నేలలోకి డీప్‌గా వెళ్ళిందో తెలుస్తుంది. ఆ రూట్సే ఈ చెట్టుకి ఇంత స్ట్రెంగ్త్‌నిచ్చి బాగా పెరిగేలా చేశాయి. కాబట్టి ఈ చెట్టు మూలం మొత్తం వేరు వ్యవస్థ మీదే ఆధారపడి ఉంది. సో మనం కూడా మన లైఫ్‌లో స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే మన రూట్స్‌ని కూడా అంతే స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మామిడికాయలు ఎంత న్యాచురల్ అండ్ ఫ్రెష్ స్మెల్‌తో ఉన్నాయో తెలుసా? ఇవి ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ నేచర్‌లో న్యాచురల్‌గా వచ్చిన పంట. ఇది ఎటువంటి కెమికల్స్, ఫెర్టిలైజర్స్ యూజ్ చేయనటువంటి న్యాచురల్ పంట. అంటే ఆవు పేడ, గోమూత్రంలో ఆకుకూరలు ఇవన్నీ కూడా నిల్వ ఉంచి, ఆ తర్వాత ఆ గోమూత్రాన్ని గనక మనం న్యాచురల్ ఫెర్టిలైజర్‌గా యూజ్ చేసినటువంటి పంట ఇది. దాని వల్లనే మనకి చెట్టు కానీ, ఆకు కానీ, కొమ్మ, రెమ్మ, కాయ ప్రతీదీ కూడాను మనకి ఎంతో న్యాచురల్ స్మెల్‌తో ఉంటుంది. ఈ చెట్టు మనం ప్రేమగా చూసుకుంటే ఎన్ని మామిడి పళ్ళు ఇచ్చిందో చూసారా? మన జీవితంలో కూడా మనం కేర్‌ఫుల్‌గా, కైండ్‌గా చూసుకుంటే మన చుట్టూ ఉన్నవారు కూడా మనతో అలాగే ఉంటారు. మనకు కూడా డ్రీమ్స్ ఉంటాయి కదా! నా డ్రీమ్ ఏంటో తెలుసా? ఒక చిన్న ఫార్మ్ హౌస్, మధ్యలో ఇలాంటి పెద్ద చెట్టు, ఆ చెట్టుకి ఉయ్యాల కట్టుకొని అలా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని. ఇలాంటి పెద్ద పెద్ద చెట్ల దగ్గరే కదా మనం వనభోజనాలు, ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో మంచి మెమరబుల్ మూమెంట్స్, జాయ్‌ఫుల్ మూమెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఫెర్టిలైజర్స్ కాకుండా ఇలాంటి చెట్లకి డైలీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం డైలీ రైస్ వాష్ చేస్తాం, వెజిటబుల్స్ వాష్ చేస్తాం. అలాగే ఇంట్లో అన్ని అవసరమైన పదార్థాలు వాష్ చేసిన వాటర్ కూడా మనం ఈ చెట్టుకి పోయొచ్చు. అంతేకాదు ఉల్లిపాయ పొట్టు, ఇంట్లో ఏ రకమైన కాయగూరలు కట్ చేసినా దాని నుండి వచ్చే వేస్ట్ అంతా మజ్జిగలో వేసి బాగా పులియబెట్టి వారం రోజుల తర్వాత ఆ మజ్జిగని కొన్ని వాటర్‌లో డైల్యూట్ చేసి అవి గూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈ చెట్టుని చూసారు కదా! దీని వేరు వ్యవస్థ ఎక్కడుందనుకుంటున్నారు? చెట్టు ఉన్నటువంటి ప్రదేశంలో కాదు. దీని యొక్క కొమ్మ ఎక్కడి వరకు అయితే విస్తరించుందో అదే దాని యొక్క వేరు వ్యవస్థ. మనం ఏం చేసినా చివరి వరకు చేయాలి. మీకు ఆల్రెడీ చూస్తే ఇక్కడ అర్థమవుతుంది రోటోవీటర్ సాయంతో మట్టిని కదిలిస్తూ ఉంటారు. అంటే దాన్ని బట్టి వేరు వ్యవస్థ అనేది చివరి కొమ్మ ఎక్కడి వరకు అయితే గనుక విస్తరించిందో అది అక్కడి వరకు ఉంటుందన్నమాట. ఇలాంటి నేచురల్ ట్రెజర్స్ మనకి కనిపించినప్పుడు వాటిని మంచిగా రెస్పెక్ట్‌గా చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. అంతేకాదు పిల్లలకు కూడా గ్రౌండ్ వాల్యూస్ అనేవి నేర్పించాలి. ఇంతకంటే ప్రశాంతత దొరుకుతుందా ఎవరికైనా? అందరూ కోరుకునేది ఇదే కదా! ఇలా ఒక చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ఉండడం కంటే వేరే ఆనందం కూడా ఉండదు. మరి ఇదండి ఈరోజు వీడియో. 100 సంవత్సరాలు ఉన్నటువంటి మామిడి చెట్టు అయితే గనక ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేశాననుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అంజలి మోటూరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేనెప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్.